నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో లిక్కర్ వ్యవహారం ముదిరి పాకాన పడిందా? ములకల చెరువు నకిలీ మద్యంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిందా? నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? నకిలీ మద్యాన్ని ఏరిపారేసేందుకు కొత్తగా యాప్ తీసుకురావాలని భావిస్తుందా? ఇవన్నీ చూస్తుంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ములకల చెరువు నకిలీ మద్యం ఏపీలో దుమారం రేపుతుంది. దీనిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ వైసీపీ దూకుడు పెంచింది. ప్రతి నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ తయారవుతుందని పదే పదే చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై కూటమి సర్కార్ అలర్ట్ అయింది. వీటికి చెక్ చెప్పాలని డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు టూర్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరు తయారు చేసినా, విక్రయించినా అదే చివరి రోజు అవుతుందన్నారు. ఇక ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలున్నా సరే అరెస్ట్ చేస్తామన్నారు. సాధారణ మరణాలు సంభవిస్తే నకిలీ మద్యం తాగి చనిపోయినట్టు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే క్రమంలో కీలక విషయాన్ని బయటపెట్టారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలో ప్రభుత్వం ఓ యాప్ తీసుకురానున్నట్టు చెప్పారు. మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు బయటపడతాయని అన్నారు. ఆ విధంగా యాప్ రూపొందిస్తున్నట్లు తేల్చి చెప్పారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ టెక్నాలజీ రానుంది. తద్వారా బాటిల్లో ఉన్నది మద్యం మంచిదా కాదా అనేది తేలిపోనుంది. తొలుత ప్రభుత్వం తెచ్చే లిక్కర్ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. బాటిల్ కొనుగోలు తర్వాత యాప్ ఓపెన్ చేసి హోలోగ్రామ్ స్టిక్కర్ని స్కాన్ చేస్తే చాలు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు యాప్లో దర్శనమిస్తాయి. ఒకవేళ అలా కనిపించకుంటే అది నకిలీ మద్యమని తేలిపోతుంది. సీఎం ప్రకటనపై అనేక ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ప్రతి మందుబాబు వద్ద స్మార్ట్ ఫోన్ ఉండాలి కదా? పల్లెటూరులో చాలా మందికి ఫోన్లో మాట్లాడతారు, కానీ స్మార్ట్ ఫోన్ పై పూర్తిగా అవగాహన లేదు. యాప్ వచ్చిన తర్వాత నకిలీ మద్యానికి చెక్ పడుతుందా అన్నది అసలు పాయింట్ గా రైజ్ అవుతుంది. ఇక రేపటి రోజున నకిలీ మద్యం తయారీదారులు ఆ తరహాలో యాప్ ని తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు నకిలీ మద్యం తయారు చేశారో వారికి కఠిన శిక్షలు పడితే కొంతవరకు కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు. మద్యం తాగితే కిక్కేమో గాని మందుబాబులు తాము మంచిది తీసుకుంటున్నామా లేదా అన్న డౌట్ ఇప్పుడు ఎక్కువగా మొదలవుతుంది. ఏదేమైనా సరే ఈ కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు నిజంగానే అగ్గిరాజుకుందనే చెప్పచ్చు. ఈ హోలోగ్రామ్ ద్వారా యాప్ ద్వారా గుర్తించవచ్చు నకిలీ మద్యమా కాదా అని. ఒకవేళ వాడి పడేసిన బాటిల్స్ నే యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ రీసేలింగ్ చేయలేరు అని గ్యారంటీ ఏముందని కూడా అడుగుతున్నారు. ఈ విధంగా యాప్ ద్వారా నిజంగానే నకిలీ మద్యానికి చెక్ పడుతుందా అంటే కాదని చెప్పచ్చు. ఎందుకంటే నకిలీ మద్యం తయారు చేసేవారు కొత్త కొత్తవి సృష్టించడంలో ఎంత నైపుణ్యం సాధించి ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఈ యాప్ ద్వారా ఏమాత్రం నకిలీ మద్యానికి చెక్ పడుతుందా అని.